సో డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ లోపల మనకు 3 టాపిక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి. ఒకటి కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్, అదేవిధంగా హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ 3 టాపిక్స్ పైన ఈరోజు ప్రీవియస్ మనకు సీటెడ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. దయచేసి వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఇట్ ఈజ్ ఏ ప్రాక్టీస్ సెషన్. దయచేసి ఫస్ట్ మీకు ఛాయిస్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ చదువుదాం, వాటికి ఆన్సర్ ఏదో దయచేసి ఫస్ట్ మీరు పెట్టుకోండి మీ యొక్క జడ్జిమెంట్ను. తర్వాత నెక్స్ట్ మనం ఆన్సర్ను తీసుకుంటున్నాం. ఓకే, రెడీ, వీ విల్ స్టార్ట్. ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. వీటిని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి, 3 తీసుకున్నాం. 3 టాపిక్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ 3 సీటెడ్ టాపిక్స్. ఒకటి కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్, రెండవది ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. 3 టాపిక్స్ను సంబంధించిన ప్రీవియస్ సీటెట్లోకి వెళ్ళి క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళి మనం క్వశ్చన్స్ తీసుకున్నాం, వాటిని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే, రెడీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అమాంగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బర్త్ టు అడోలసెన్స్ ఈజ్, అంటే మామూలుగా సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అమాంగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బర్త్ టు అడోలసెన్స్ ఈజ్. క్వశ్చన్ ఏమడుతున్నారు చూస్తారుగా, అంటే ఒక క్రమం ఎట్లా ఉంటుంది ఇక్కడ, బర్త్ టు సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వికాస క్రమం అనేది చిల్డ్రన్లో, పిల్లల్లో బర్త్ టు అడోలసెన్స్ పుట్టినప్పటి నుండి అడోలసెన్స్ వరకు ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ ప్రశ్న ఇస్తున్నాడు. 4 ఆన్సర్స్ చూద్దాం. ఒకటి సెన్సరీ సీక్వెన్షియల్ ఆర్డర్, సెన్సరీ, కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్. అంటే మనకు ఎక్కడ గుర్తు చేసుకోవాలి, ఎట్లా ఇది పికప్ చేసుకోవాలి అంటే, యాక్చువల్గా క్వశ్చన్ మనం పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఉంది కదా, దాన్ని అక్కడికి వెళ్ళి పికప్ చేశాడు ఇక్కడ సీక్వెన్షియల్ ఆర్డర్ని. సో దయచేసి కొంచెం మనం కాషియస్గా ఉండాలి. ఇట్ ఈజ్ డెవలప్మెంట్ రిలేటెడే, కానీ ఎక్కడ పికప్ చేశాడు అంటే దీనికి ఆన్సర్ చేయాలి అంటే బ్యాక్డ్రాప్ ఏంటి అంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు ఉన్నాయి కదా, దయచేసి ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి కదా. ఒకటి సెన్సరీ మోటార్ స్టేజ్, రెండవది ప్రీ ఆపరేషనల్ స్టేజ్, మూడవది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, 4వది ఏంటంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అది కనుక కొంచెం గుర్తుంటుంది చేయడం చాలా సులభం. సరైతే ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆన్సర్ సెన్సరీ, రెండవది కాంక్రీట్, మూడవది అబ్స్ట్రాక్ట్. సెకండ్ ఆన్సర్ అబ్స్ట్రాక్ట్ మొదలు ఇచ్చాడు, సీక్వెన్షియల్ ఆర్డర్ అంటున్నారు, క్రమం, అబ్స్ట్రాక్ట్, సెన్సరీ, కాంక్రీట్. మూడవది కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్, సెన్సరీ. 4వది అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్, సెన్సరీ. మన అందరికి తెలిసిందే ఇక్కడ స్టేజ్ స్టార్ట్ అవుతుందంటే సెన్సరీ మోటార్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వెరీ సింపుల్ ఏముంది, ఎక్కడ ఉంది సెన్సరీ అనేది అంటే ఫస్ట్లోనే ఉంది మనకు. ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. సెన్సరీ మొదలైంది, తర్వాత నెక్స్ట్ ఏంది ప్రీ ఆపరేషనల్ స్టేజ్, తర్వాత ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అక్కడ కాంక్రీట్ దాన్ని మనం ఏంటంటే కాంక్రీట్గా ఉన్న వాటిని మాత్రమే పిల్లలు అవగాహన చేసుకుంటారు. దాన్నే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని కూడా ఒక రకంగా పిలుచుకోవచ్చు. అదేవిధంగా 4వది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ను, అబ్స్ట్రాక్ట్ అంశాలను అవగాహన చేసుకునే సామర్థ్యం ఎక్కడ ఉంటుంది అంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, 12 years above ఏజ్ కదా అబ్స్ట్రాక్ట్. సో ఇక్కడ మనం ఒకసారి కనుక చూసినట్టయితే దయచేసి మనం అంటే తప్పనిసరిగా మనకి ఏం చేసుకోవాలి అంటే ఎడిట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ చేసి ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. ఇక్కడ ఏమనుకుంటున్నామంటే మళ్ళీ ఒకసారి ఇదే క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. సో ఏం స్టార్ట్ అవుతుంది అంటే సెన్సరికల్లీ, యాక్చువల్గా సెన్సరీ తోటి స్టార్ట్ అవుతుంది. సెన్సరీ తర్వాత కాంక్రీట్ వస్తుంది, అబ్స్ట్రాక్ట్ వస్తుంది. రెండో ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే అబ్స్ట్రాక్ట్ ఇచ్చాడు, కాదు. అదేవిధంగా 3వ దానిలో ఏమి ఇచ్చాడు, కాంక్రీట్ తోటి స్టార్ట్ అవుతుంది అన్నాడు, కాదు. అదేవిధంగా 4వది అబ్స్ట్రాక్ట్ అంటున్నాడు, అబ్స్ట్రాక్ట్ కూడా కాదు. ఇక్కడ సెన్సరీ తోటి స్టార్ట్ అవుతాం, సీక్వెన్షియల్ ఆర్డర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే దీనికి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దయచేసి ఇది మనకి సీక్వెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏమో సెన్సరీ, అదేవిధంగా సెకండ్ కాంక్రీట్, 3వది అబ్స్ట్రాక్ట్. ఈ ఆర్డర్ను మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఈ పియాజే ఏదైతే ఉన్నాయో స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది కదా, కాగ్నిటివ్ డెవలప్మెంటల్ థియరీ, సో అవి గుర్తుపెట్టుకుంటే ఇది చేయొచ్చు. సో ఇది ఫస్ట్ దానికి మనం ఆన్సర్ తీసుకున్నాం. సో నెక్స్ట్ బిట్కి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ చూడండి, individual differences in development of children can be attributed to
క్వశ్చన్ను మరొకసారి కూడా చదువుదాం. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు, అంటే వైయక్తిక భేదాలు ఏవైతే పిల్లల్లో మనం గమనిస్తాం, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, దానికి కారణం అట్రిబ్యూటెడ్ టు ఏమై ఉంటుంది అని అంటున్నాడు. ఒకటో ఆన్సర్ చూడండి, హెరిడిటీ ఓన్లీ. రెండవది ఎన్విరాన్మెంట్ ఓన్లీ. మూడవది నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్. నాలుగవది ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఫస్ట్ ఆన్సర్ ఏమంటున్నాడు, హెరిడిటీ ఓన్లీ అంటున్నాడు, అంటే ఒక్క అనువంశికత మాత్రమే అంటున్నారు, అవునా కాదు? సో మనకు తెలిసిన అంశం ఏంటి అంటే ఈ యొక్క వైయక్తిక భేదాలు ఏదైతే ఉన్నాయో ఆ వైయక్తిక భేదాలకు ప్రధానంగా కారణం ఏంటంటే ఒక హెరిడిటీ కారణమా, ఒకసారి మనం తీసుకోవాలి వైయక్తిక భేదాలు అనే అంశాన్ని మనం కనుక తీసుకున్నట్టయితే రెండు ఉంటాయి. హెరిడిటీ కారణమే, ఎన్విరాన్మెంట్ కూడా రెండు రోల్ ప్లే చేస్తుంది పిల్లల్లోని వైయక్తిక భేదాల కారణం. సో దాన్ని అదే ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏంటంటే హెరిడిటీ ఓన్లీ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ నాట్ రైట్. రెండోది ఎన్విరాన్మెంట్ అంటున్నాడు. ఎన్విరాన్మెంట్ ఒకటే కాదు, ఈ రెండు ఉన్నది ఆన్సర్. నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్ అంటే హెరిడిటీ కాదు, అనువంశికత కాదు, అదేవిధంగా పరిసరాలు కూడా కాదంటున్నారు కాబట్టి ఇది కూడా కాదు. ఇక మిగతా చూడండి, ఫోర్త్ వన్ ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే రెండింటి యొక్క సమ్మేళనం అంటున్నాడు. అంటే హెరిడిటీ ఇంటూ ఎన్విరాన్మెంట్ అని కూడా కదా, ఆ రెండింటి యొక్క ఇంటర్ప్లే వల్లనే ఈ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్కు ప్రధాన కారణం అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో కాబట్టి మనకు దీనికి ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కు వెళ్తున్నాం. సో ఇక్కడ చూడండి ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెవలప్మెంట్. మళ్ళీ ఒకసారి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వికాసం లోపల ఈ కింద ఇవ్వబడిన 4 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అంటున్నాడు. ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. ఒకటి, డెవలప్మెంట్ హ్యాస్ ద సేమ్ రేట్ ఆఫ్ గ్రోత్ అక్రాస్ ద కల్చర్స్ ఫర్ ఎవ్రీవన్. మళ్ళీ చూడండి, డెవలప్మెంట్ హ్యాస్ ద సేమ్ రేట్ ఆఫ్ గ్రోత్ అక్రాస్ ద కల్చర్ ఫర్ ద ఎవ్రీవన్ అంటే అన్ని కల్చర్స్లో, అన్ని సంస్కృతుల లోపల వికాసం అనేది ఒకే రకంగా ఉంటుంది. డెవలప్మెంట్ హ్యాస్ ద సేమ్ రేట్ ఆఫ్ గ్రోత్ అక్రాస్ ద కల్చర్స్ ఫర్ ఎవ్రీవన్ అన్ని సంస్కృతుల్లో వికాసం అనేది ఒకే రకంగా ఉంటుంది అనేది ఒకటో ఆన్సర్. రెండవది, డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ త్రూ ద లర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్కూల్ అంటే వికాసం అనేది స్కూల్లో నేర్చుకునే అంశాలను బట్టి మాత్రమే ఉంటుంది. డెవలప్మెంట్ అక్కర్స్ అంటే వికాసం అనేది సంభవిస్తుంది. ఓన్లీ త్రూ లర్నింగ్ అంటే అభ్యసనం ద్వారా మాత్రమే సంభవిస్తుంది. దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్కూల్ అంటే పాఠశాలలో జరిగే అభ్యసనం ద్వారా మాత్రమే వికాసం అనేది సంభవిస్తుంది. రెండవ ఆన్సర్. మూడవది, డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఓన్లీ చైల్డ్హుడ్లో మాత్రమే వికాసం అనేది సంభవిస్తుంది. నాలుగవది, డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ అనేది 4 ఆన్సర్స్ ఇచ్చారు. సో దయచేసి దీనిలో ఆన్సర్ ఏదో మీరు కూడా ఒక సెకండ్ ఆలోచించండి. సో ఇక్కడ చూస్తారు కదా, ఫస్ట్ ఆన్సర్ ఏంది, డెవలప్మెంట్ ఈజ్ ద సేమ్ రేట్ గ్రోత్ అక్రాస్ ద కల్చర్స్ ఫర్ ఎవ్రీవన్ అంటే అన్ని సంస్కృతుల లోపల వికాసం అనేది ఒకే రకంగా ఉంటుంది, ఉండదు, డైవర్సిఫికేషన్ ఉంటుంది. అంటే ఒక్కొక్క సంస్కృతి లోపల మామూలుగా వేరు రకాలుగా వికాసాన్ని తీసుకున్నట్టయితే అది భౌతిక వికాసం కావచ్చు, ఉద్వేగ వికాసం కావచ్చు, అదేవిధంగా మామూలుగా సాంఘిక వికాసం కావచ్చు. అన్ని రకాల వికాసాలను చూసినట్టయితే అన్ని సంస్కృతుల్లో ఒక రకంగా ఉండదు. అక్కడ మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం మనం, అంటే టాపిక్లో హోపీ సంస్కృతి అని చెప్పేసి కాక్టెల్ సంస్కృతి అని విన్నాం. హోపీ సంస్కృతి లోపల ఉన్న వాళ్ళ లోపల ఎట్లా ఉంటుందట అంటే పిల్లలు చాలా సౌమ్యంగా ఉంటారట, కల్చర్లో పెరిగిన వాళ్ళు చాలా ఓపికగా ఉంటారట. అదే క్వాకిటల్ సంస్కృతిలో పెరిగిన పిల్లల లోపల కొద్దిగా దౌర్జన్య స్వభావం లోపల ఉంటారట పిల్లలు. సో ఈ అంశాన్ని కనుక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే ఏంటి అంటే మరి సంస్కృతి లోపల ఉన్నదా ఒకే రకంగా అంటే ఉండదు, రేటు కూడా చేంజ్ ఉంటుంది. సేమ్ రేట్ ఆఫ్ ద గ్రోత్ అక్రాస్ ద కల్చర్ అంటే ఈ యొక్క ఉద్వేగాలు కానీ ఏవి కానీ ఒకే రకంగా ఉండకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ కాదు. రెండవది తీసుకుంటే డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ త్రూ లర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ స్కూల్ ఓన్లీ స్కూల్లోనే
అభ్యసనం ద్వారా మామూలుగా డెవలప్మెంట్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది అనేది కాదు, అంతటా ఉంటుంది. అంటే మనకు హోమ్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ అనేది మామూలుగా జరుగుతుంది, లెర్నింగ్ కూడా జరుగుతుంది. ఒక పాఠశాలలో లోపల మాత్రమే కాదు. ఇది కూడా అంటే దీన్ని బట్టి సెకండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. డెవలప్మెంట్ అకర్స్ ఓన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్. ఒక చైల్డ్హుడ్ లోపలనే మామూలుగా డెవలప్మెంట్ జరుగుతుంది అనేది కూడా తప్పే కదా. అన్ని దశల్లో జరుగుతుంది. చైల్డ్హుడే కావచ్చు, అడల్ట్హుడే కావచ్చు, తర్వాత ఇన్ఫాన్సీ కావచ్చు, అన్ని దశల్లో జరుగుతుంది. ఇక నాలుగవది డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ అంటున్నారు. అంటే బహుళ రూపాల్లో జరుగుతుంది. అంటే మనం అనుకున్నాం కదా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అంటే మల్టీ డైమెన్షనల్ అంటే ఏంది, అది ఫిజికల్ కావచ్చు, కాగ్నిటివ్ కావచ్చు, సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా ఎమోషనల్ డెవలప్మెంట్ కావచ్చు, మోరల్ డెవలప్మెంట్ కావచ్చు. దీన్ని ఏమంటారంటే మల్టీ డైమెన్షనల్. సో డెవలప్మెంట్ అనేది ఎప్పుడు మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. మనందరికీ తెలిసిందే. ఆన్సర్ ఏంటి అంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో మనం మళ్ళీ నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో దయచేసి దీనికి ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి ఏంటిది, క్వశ్చన్ చదువుదాం, తర్వాత ఆన్సర్ కూడా ఏందో ఒకసారి దయచేసి ఆలోచించండి. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ డాష్. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఈజ్ డాష్ ఈజ్ స్లో and cannot be measured. Second one is multi-layered and complex. Third one consists only quantitative changes. నాలుగవది ఈజ్ డిసార్డర్లీ అండ్ డిస్జాయింటెడ్. చూడండి, కాషియస్గా గమనించండి. మీరు ఆన్సర్ ఏదో దయచేసి టిక్ చేసుకోండి. వచ్చేసి ఉండొచ్చు మీకు ఆల్రెడీ, బట్ అయినా మళ్ళీ ఒకసారి చూడండి. ఒక నిమిషం మీకు టైం తీసుకోండి. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఈజ్ డాష్ ఈజ్ స్లో అండ్ కెనాట్ బి మెజర్డ్. సెకండ్ వన్ ఈజ్ మల్టీలేయర్డ్ అండ్ కాంప్లెక్స్. థర్డ్ వన్ ఈజ్ కన్సిస్ట్స్ ఓన్లీ ఆఫ్ క్వాంటిటేటివ్ చేంజెస్. ఫోర్త్ వన్ డిసార్డర్లీ అండ్ డిస్జాయింటెడ్ అని ఇచ్చారు. సో ఒకసారి దయచేసి ఏదో ఒకసారి మీరు ఆలోచించండి. ఆల్రెడీ బహుశా మీకు వచ్చేసేసే ఉండొచ్చు. దానికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే కిందికి వెళ్ళి చూడండి. ఈజ్ డిసార్డర్లీ అండ్ డిస్జాయింటెడ్ అంటున్నాడు. కాదు, డిసార్డర్గా అట్లా ఉండదు. అదేవిధంగా కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ క్వాంటిటేటివ్ చేంజెస్ అంటున్నాడు. కాదు, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. డెవలప్మెంట్ ఈజ్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్, రెండు ఉంటాయి అందులో ఇప్పుడు చేంజెస్. ఇది కూడా కాదు. అదేవిధంగా ఈజ్ మల్టీలేయర్డ్ అండ్ కాంప్లెక్స్. ఇది స్లో. ఫస్ట్ వన్ చూడండి, ఈ స్లో అండ్ కెనాట్ బి మెజర్డ్. అట్లేం కాదు, స్లోగా ఉండదు. పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్లో డెవలప్మెంట్ అనేది మనందరికీ తెలిసిందే, మామూలుగా ఫాస్ట్గానే ఉంటుంది. అవునా కాదా? తర్వాత సెకండ్ ఆన్సర్ ఈజ్ మల్టీలేయర్డ్. మల్టీలేయర్డ్ ఈజ్ నథింగ్ బట్ మల్టీ డైమెన్షనల్. ఇక్కడ అంటే బహుళ రూపాల్లో ఉంటుంది అని అనుకున్నాం కదా. అంటే ఫిజికల్ డెవలప్మెంటు, కాగ్నిటివ్ డెవలప్మెంట్, అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్, తర్వాత తీసుకున్నట్టయితే మామూలుగా మోరల్ డెవలప్మెంట్. సో దీన్ని ఇట్లా చూడండి, ఎన్నో కోణాలు అడుగుతున్నాడు. మల్టీ డైమెన్షనల్ కదా. బహుళ రూపాన్ని ఏమంటున్నాడు, మల్టీ లేయర్డ్ అంటున్నారు, మల్టీ డైమెన్షనల్ అంటున్నాడు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని కూడా పేర్కొంటారు. సో ఈ విధంగా ఏ పీరియడ్లో పట్టినైనా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఈజ్ ఎన్లైనా కూడా ఏ దశలో పట్టినైనా మల్టీ లేయర్డ్గా ఉంటుంది, కాంప్లెక్స్గా ఉంటుంది. ఓకే, ఇది సెకండ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కు మనం వెళ్తున్నాం. సో దయచేసి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డెవలప్మెంట్ ఈజ్ కరెక్ట్. మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కొన్ని క్వశ్చన్స్, వేరే క్వశ్చన్ పేపర్స్, బట్ అయినా కూడా చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డెవలప్మెంట్ ఈజ్ కరెక్ట్. కింద ఇచ్చిన స్టేట్మెంట్ లోపల వికాసానికి సంబంధించిన ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అంటున్నారు. ఒకటి, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ in the development of children. Second one, children across the world follows the same sequence and exact time of development. Third one, development occurs in a neat, orderly set of stages predetermined by genetic factors. Fourth one, development is simple and unidimensional. So
సో దయచేసి 4 క్వశ్చన్స్ ఇచ్చారు కదా, వీటిని దయచేసి ఏదో ఆలోచించండి. మీ యొక్క ఆన్సర్ ఏదో దయచేసి పెట్టుకోండి. ఇబ్బంది ఏం లేదు, తప్ప రైట్ అనేది కాదు. సో మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వస్తాం కాబట్టి అక్కడ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అబౌట్ డెవలప్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ కింద ఒకసారి మనం కాంది ఏదో కూడా చూసుకోవచ్చు, డైరెక్ట్ ఆన్సర్ కూడా పికప్ చేసుకోవచ్చు. అంటే మనం దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. అంటే డెవలప్మెంట్ లోపల అంటే విభిన్న సంస్కృతుల లోపల లాట్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఉంటుంది. వికాసం లోపల ఏంటంటే మామూలుగా ఈ యొక్క విభిన్నంగా ఉంటుంది, విభిన్న డైవర్సిటీ భిన్నత్వం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు వికాసం. రెండవది తీసుకుంటే చిల్డ్రన్ అక్రాస్ ద వరల్డ్ ఫాలో ద సేమ్ సీక్వెన్స్ అండ్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ డెవలప్మెంట్. ప్రపంచవ్యాప్తంగా ఒకే క్రమం ఉంటుంది, ఒకే సమయంలో ఉంటుంది డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వబడ్డది. సెకండ్ కదా, ఒకే టైము అనేది మామూలుగా ఇక్కడ ఎగ్జాక్ట్ టైం అనేది కాదు. డెవలప్మెంట్ అనేది మామూలుగా కొందరు ముందు రావచ్చు, కొందరు వెనుక ఉండొచ్చు, అవునా కాదు. అక్కడ ఎగ్జాక్ట్ టైం అండ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కాదు. దీంతో దీన్ని రాంగ్గా తీసుకుంటున్నాం. మూడో చూద్దాం. డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ ఏ నీట్ ఆర్డర్లీ సెట్ ఆఫ్ స్టేజెస్ ప్రీడిటర్మైన్డ్ బై జెనెటిక్ ఫ్యాక్టర్స్. అంటే డెవలప్మెంట్ అనేది ఓన్లీ ఒక జెనెటిక్ ఫ్యాక్టరే కాదు కదా, ఓన్లీ జెనెటిక్ ఫ్యాక్టరే కాదు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ జెనెటికే అంటున్నాడు కాబట్టి దాంతో ఇది కాదు మనకు. డెవలప్మెంట్ ఈజ్ సింపుల్ అండ్ యూనిడైమెన్షనల్ అంటున్నాడు. డెవలప్మెంట్ అనేది మల్టీ డైమెన్షనల్ కదా, బహుళ రూపాల్లో జరుగుతుంది. అది ఫిజికల్ డెవలప్మెంటు, సోషల్ డెవలప్మెంటు, కాగ్నిటివ్ డెవలప్మెంటు, తర్వాత తీసుకున్నట్టయితే మనకు మోరల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, మల్టీ డైమెన్షనల్. ఇక్కడ యూనిక్ కాదు. సో ఈ మూడు కాదు కాబట్టి ఆటోమేటిక్గా దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఫస్ట్ ఆన్సర్ ఇక మూడు కాదు కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది ఫస్ట్ ఆన్సర్. ఎందుకంటే మామూలుగా అనేక భిన్న సంస్కృతుల లోపల వికాసం అనేది మామూలుగా విభిన్నంగా అంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఉంటుంది. డైవర్సిటీ అనేది భిన్న సంస్కృతిలో ఈ డైవర్సిటీ అనేది వికాసంలో కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి మనం వెళ్తున్నాం. దయచేసి చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ డస్ ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అక్కర్స్ ఎట్ ఎ ర్యాపిడ్ పేస్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ డస్ ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అక్కర్స్ ఎట్ ఎ ర్యాపిడ్ పేస్. అంటే ఈ క్రింది పీరియడ్స్ లోపల ఏ దశ లోపల ఫిజికల్ గ్రోత్ భౌతిక వికాసం అనేది ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే భౌతికంగా పెరుగుదల వికాసం అనేది చాలా వేగవంతంగా ఉంటుంది అనేది ప్రశ్న. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ర్యాపిడ్ పేస్ అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ అంటున్నాడు. సో మళ్ళీ కూడా బ్యాక్ వద్దాం. ఇందులో ఇచ్చిన 4 ఆన్సర్స్ ఏంది. ఒకటేమో ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్, సెకండ్ వన్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ మిడిల్ చైల్డ్హుడ్, అదేవిధంగా మూడవది మిడిల్ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్, నాలుగవది అడోలసెన్స్ అండ్ అడల్ట్హుడ్. 4 ఇచ్చాడు, కాంబినేషన్లో ఇచ్చాడు. ఇందులో ఏ దశలో ఎక్కువ వేగంగా జరుగుతుంది అనేది భౌతిక వికాసం, పెరుగుదల మరియు భౌతిక వికాసం. సో దయచేసి ఒకసారి ఆలోచించండి. ఆన్సర్ ఏదో మళ్ళీ బ్యాక్ వద్దాం. ఆన్సర్ ఏదో కరెక్ట్ ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్ డస్ ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అకర్స్ ఎట్ ర్యాపిడ్ పేస్. చాలా వేగవంతంగా జరుగుతుంది ఇక్కడ అనేది. అంటే ఇక్కడ మామూలుగా మనందరికీ తెలిసిందే అడోలసెన్స్ కింద 4th ఆన్సర్ ఉండే. అడోలసెంట్ అంటే అడల్ట్హుడ్ రెండింట్లో జరగదు మనకు. అడోలసెన్స్లో ఉంటుంది ఫిజికల్ చేంజెస్ చాలా వేగవంతంగా మార్పు, కానీ ఈ 2 కాంబినేషన్లో అడల్ట్హుడ్ కాదు. అడల్ట్హుడ్ లోపల కాదు కాబట్టి దీన్ని క్రాస్ చేస్తున్నాం. అదేవిధంగా మిడిల్ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్ అంటున్నాడు. మిగిలినవి చూస్తే ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ మిడిల్ చైల్డ్హుడ్ అంటున్నాడు. ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ అన్నట్టు. జనరల్గా ఫండమెంటల్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ర్యాపిడ్గా ఉండే దశ ఏది అంటే డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతే మనందరికీ తెలిసిందే ఇన్ఫాన్సీలో చాలా వేగంగా ఉంటుంది. అదేవిధంగా చైల్డ్హుడ్లో కూడా చాలా వేగవంతంగా వస్తుంది. ఇది డైరెక్ట్గా మనకు బిట్ తెలిసిన ఆన్సరే.
సో తెలిసినప్పుడు డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ మిడిల్ చైల్డ్హుడ్ అంటున్నాడు. ఎర్లీ చైల్డ్హుడ్ అంటే మనకి ఇక్కడ ఇందులో ఈ రెండు కాంబినేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాన్సీలో చాలా వేగంగా జరుగుతుంది మనకు 0 to 2 years. అదేవిధంగా మామూలుగా ఎర్లీ చైల్డ్హుడ్ మనందరికీ తెలిసిందే. ఎర్లీ చైల్డ్హుడ్ అంటే మనకు 2 to 7 years, దాన్ని మనం ఎర్లీ చైల్డ్హుడ్గా పేర్కోవడం జరుగుతుంది. అంటే మనకు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇన్ఫాన్సీ అనేది 0 to 2 years. అదేవిధంగా చైల్డ్హుడ్ తీసుకున్నట్టయితే మనకు జనరల్గా 2 to 6 years కూడా తీసుకోవచ్చు, 2 నుండి 6 కూడా తీసుకుంటాం మనం. సో ఇక్కడ చాలా పిల్లలు వేగవంతంగా ఉంటుంది గ్రోత్ డెవలప్మెంట్ అనేది. ఇక మిగిలినటి మనకి ఇది కాదు, డైరెక్ట్ ఆన్సర్ అదే. ఇది ఈ రెండు కాంబినేషన్లో కాదు ఇది. అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఉంది కానీ మిడిల్ చైల్డ్హుడ్ కాదు ఇది. అదేవిధంగా తీసుకున్నట్టయితే మిడిల్ చైల్డ్హుడ్ కాదు, అడోలసెన్స్ ఓకే. ఇక్కడ ఈ రెండు కాంబినేషన్లో ఏది రైట్ అంటే ఇన్ఫాన్సీ అండ్ చైల్డ్హుడ్. కాబట్టి ఈ ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఇచ్చిండో ఈ మొదటి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. దయచేసి ఇన్ఫాన్సీ అండ్ చైల్డ్హుడ్ అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే ఈ క్రింది వాటిలో వికాస సూత్రం కానిది ఏంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏంటంటే ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక్కోసారి వికాస సూత్రము అనే దానిలో వెళ్ళిపోతాం అన్నట్టు, ఆ స్పీడ్లో టెన్షన్లో పోతాం. క్వశ్చన్ మరొకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ క్రింది వాటిలో వికాస సూత్రం కానిది ఏది కదా, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, డెవలప్మెంట్ ఈజ్ లైఫ్ లాంగ్, అంటే జీవిత పర్యంతం ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ డెవలప్మెంట్ ఈజ్ మాడిఫైయబుల్, మార్పు అనేది ఉంటుంది. మూడోది, డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. నాలుగోది, డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సల్ అండ్ కల్చరల్ కాంటెంట్ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. సో దయచేసి ఒకసారి చూడండి ఏది కరెక్ట్ ఆన్సర్, ఒకసారి దయచేసి మళ్ళీ ఒకసారి చదువుకోండి. విచ్ వన్ ఈజ్ మీరు పుట్అప్ చేయండి. సో ఇక్కడ మనకు మళ్ళీ క్వశ్చన్ చూస్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. క్రింది వానిలో వికాస సూత్రం కానిది ఏది అంటున్నాడు. సో దీనిలో డెవలప్మెంట్ ఈజ్ లైఫ్ లాంగ్, అది వికాస సూత్రమే కాబట్టి ఆన్సర్ కాదు కదా. డెవలప్మెంట్ ఈజ్ మాడిఫైల్, అంటే వికాసం అనేది మార్పుకు లోనవుతుంది అనేది, అవునా కాదా? అంటే అది భౌతిక వికాసం కాదు, ఉద్వేగ వికాసాలు కావచ్చు. అంటే మామూలుగా వికాసంలో మార్పు వస్తుంది, ఏదైనా చేంజెస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, ఒకే రకంగా ఉండాల్సిన లేదు. డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ బై హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇది కూడా వికాస సూత్రమే, అవునా కదా? కాబట్టి ఇది కూడా కాదు. డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సల్ అండ్ కల్చరల్ కాంటెంట్ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ అంటున్నాడు. డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సల్, బట్ కింద ఇచ్చింది ఏంది? కల్చరల్ కాంటెంట్ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్, అంటే కల్చర్స్ అనేటివి, సంస్కృతి అనేది వికాసాన్ని ప్రభావితం చేయదు. ఇది ప్రిన్సిపల్ కాదు, నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ వేరియేషన్ ఈస్. ఇక్కడ వేరియేషన్ అన్నా డిఫరెన్సెస్ అన్నా దయచేసి కొంచెం ఏదో అనుకోవద్దు. ఇండివిజువల్ వేరియేషన్స్ ఆర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. The primary cause of individual variation is, first answer, the genetic code received by the individuals from birth to parents. ఒకటి. Second one, the inborn characteristics. Third one, the environmental influence. Fourth one, the complex interplay between the heredity and environment. So question అర్థం చేసుకోవడం very very important. ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ వేరియేషన్ ఈస్. ఇండివిజువల్ వేరియేషన్స్ అంటే వైయక్తిక భేదాలు, వైవిధ్యం అంటారు వేరియేషన్. ప్రతి ఒక్కరిలో వైవిధ్యం అనేది కనబడుతుంది కదా. ప్రైమరీ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ వేరియేషన్స్ కారణం ఏంటిది, లేదా
వైయక్తిక భేదాలు అని చెప్పేసి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనొచ్చు, వేరియేషన్స్ అనొచ్చు, సేమే అది. ఆ పదజాలం చాలా ఇంపార్టెంట్, ఇక్కడ పికప్ చేసుకోవాలి మనం. అందులోపట మనం ఆన్సర్స్ ఏమంటున్నాడు చూసాం కదా. దయచేసి మీ ఆన్సర్ ఏదో పెట్టుకోండి, తర్వాత మళ్ళీ మనం ఆన్సర్కి వచ్చేద్దాం. క్వశ్చన్ చదివి ఏమడుగుతున్నాడు క్వశ్చన్ అవగాహన చేసుకోవడం అనేది మనందరికీ తెలిసింది, చాలా ఇంపార్టెంట్. So the primary cause of individual variation is the genetic code received by the individual differences from birth to parents. అంటే మనం మన పేరెంట్స్కి వెళ్ళి ఏదైతే జెనెటిక్ కోడ్ లేదా జీన్స్ తీసుకున్నామో అది దానివల్ల అంటున్నాడు. ప్రైమరీ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ వైయక్తిక భేదాలకు. అంటే మనందరికీ తెలిసిందే, దీన్ని ఏమంటాం హెరిడిటీ అంటాం కదా, జెనెటిక్స్ ద్వారా వచ్చేదాన్ని. మరొక హెరిడిటీ ఒకటే కారణమా అన్నట్టే ఇస్తున్నాడు. రెండవది ఇన్బర్న్ క్యారెక్టరిస్టిక్స్, మన లోపల ఉన్న అంతర్గతంగా ఉన్న లక్షణాలు అంటున్నాడు, ఇన్బోర్న్ క్యారెక్టరిస్టిక్స్. అదొకటేనా చూడండి. మూడవది ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్, పరిసరాల ప్రభావం అంటున్నాడు. ఒక్క పరిసరాల ప్రభావమేనా? కాదు కదా. మనందరికీ తెలిసింది ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ కారణం హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ రెండు. ఇక్కడ ఫోర్త్ చూడండి, ద కాంప్లెక్స్ ఆఫ్ ఇంటర్ప్లే బిట్వీన్ ద హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇండివిజువల్ వేరియేషన్ కారణం ఇందులో రెండు కనబడేది ఇంటర్ప్లే బిట్వీన్ ద హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. మనందరికీ తెలిసిందే ఈ రెండు కారణాల వల్లనే, ఈ రెండింటి యొక్క ఇంటర్ప్లే వల్లనే ఈ యొక్క ఇండివిజువల్ వేరియేషన్స్కు కారణం. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ చూడండి ఎట్లా ఒక్కొక్క దానిలో సేమ్ సంబంధించిందే, క్వశ్చన్లో కొంచెం చేంజ్ చేస్తున్నాడు, ఆన్సర్ మాత్రం అదే. ఇండివిజువల్ వేరియేషన్స్ అంటున్నాడు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటున్నాడు. సో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉండాలి మనం. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద రోల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ కరెక్ట్? చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రోల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ కరెక్ట్. అంటే మామూలుగా మానవ వికాసంలో హెరిడిటీ తర్వాత ఎన్విరాన్మెంట్ పాత్ర గురించి ఈ క్రింద ఇవ్వబడ్డ స్టేట్మెంట్లో ఏది రైట్ అని అంటున్నాడు. చూడండి, ఫస్ట్ వన్, ద ఓన్లీ రీజన్ ఫర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఈజ్ హెరిడిటీ. సెకండ్ వన్, ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ టోటల్లీ షేప్ ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్. నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ డెవలప్మెంట్. ఫోర్త్ వన్, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ బోత్ ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ ఏ కాంప్లెక్స్ ఇంటర్ప్లే. సో దయచేసి ఈ 4 ఆన్సర్స్లో ఏ ఆన్సరో ఆలోచించండి. ఆన్సర్ ఆలోచించండి. మీరు ఏదైతే ఉన్నారో నోట్ డౌన్ చేసుకుని మీరు నోట్బుక్లో రాసుకుంటారో ఎట్లా అనుకుంటారో జస్ట్ సీరియల్ నెంబర్ వేసుకొని దయచేసి చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం, which of the following statement about the role of heredity and environment in human development is correct? అంటే హెరిడిటీ ఎన్విరాన్మెంట్ యొక్క పాత్ర లోపల ఈ క్రింద ఇవ్వబడ్డ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. ద ఓన్లీ రీజన్ ఫర్ ఇండివిజువల్ డిఫరెన్స్ ఈస్ హెరిడిటీ. అంటే ఒక హెరిడిటీ మాత్రమే కాదు, కాబట్టి ఈ ఫస్ట్ ఆన్సర్ రైట్ కాదు. ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ టోటల్లీ షేప్ ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్. ఒక్క ఎన్విరాన్మెంటే మానవ వికాసాన్ని లేదా మానవ మూర్తిమత్వాన్ని రూపుదిద్దిస్తుంది అనేది కాదు, ఎందుకంటే జెనెటిక్స్ పాత్ర కూడా ఉంది. నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ డెవలప్మెంట్. అంటే మానవ వికాసంలో హెరిడిటీ పాత్ర ఏం లేదు, ఎన్విరాన్మెంట్ పాత్ర కూడా ఏం లేదు, ఇది కాదు. ఇక హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ బోత్ ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ ఏ కాంప్లెక్స్ ఇంటర్ప్లే. ఒక సంక్లిష్టమైన ఇంటర్ప్లే వీటి రెండింటిది ఉంటుంది అనేది ఫోర్త్ వన్. ఇదే కరెక్ట్. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. ఒకసారి చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ ఈజ్. అంటే చైల్డ్హుడ్ అనే భావన, ద కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ ఈజ్ అంటే మామూలుగా చైల్డ్హుడ్ అనే భావన అనేది అనిచ్చు
ఒకటి యూనివర్సల్లీ ద సేమ్ అక్రాస్ ద డిఫరెంట్ కల్చరల్ కాంటెక్స్ట్. రెండవది ఏ సోషల్ కన్స్ట్రక్ట్ అకార్డింగ్ టు కాంటెంపరీ సోషో కన్స్ట్రక్టివిస్ట్ థియరిస్ట్. ద చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఈవిల్ అండ్ హ్యావ్ టు బి సివిలైజ్డ్. Fourth one, the children begin with nothing at all. Their characteristics are shaped entirely by the environment. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఎక్కడ సహాయపడుతుందంటే ఇండైరెక్ట్గా మనకు ఈ సోషో కల్చరల్ కాగ్నిటివ్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ బై ద వైగాట్స్కి ఉంది. మనం ఆల్రెడీ వైగాట్స్కి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీని మనం ఏమని అనుకున్నామంటే సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అన్నాం. బహుశా మీకు గుర్తుండొచ్చు, బహుశా మన ప్రీవియస్ దాని మీద కూడా చేసుకున్నాం వీడియోను. ఆయన మీరు చదువుకొని కూడా ఉంటారు కొంత అవగాహన, ఎందుకంటే ఇట్లా ఇంటర్లింకేజ్ చేస్తున్నాడు డెవలప్మెంట్కును. ఈ విధంగా మామూలుగా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి కదా, అది ఇంటర్లింక్ వస్తుంది. ఇప్పుడు చైల్డ్హుడ్ అనే దానికి తర్వాత మనకు కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ బై మామూలుగా వైగాట్స్కి, దానికి 2 పేర్లు ఉన్నాయి. ఏంది? సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. ఆ పేరు లోపట్నే ఉంది మనకు. సో అది కొంచెం మనం ఐడియా తీసుకుంటే ఆన్సర్ని ఇది ఈజీగా చేయొచ్చు. దయచేసి కొంచెం ఏదైనా ఇది ఒకసారి మీరు ఆలోచించండి, అంటే మీకు క్లూ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆన్సర్స్ ఏది కరెక్టో. దయచేసి ఒకసారి ఆలోచించండి, ఈ లోపల మళ్ళీ మనం చూసుకుందాం. చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ ఈజ్ యూనివర్సల్లీ ద సేమ్ అక్రాస్ ద డిఫరెంట్ కల్చరల్ కాంటెక్స్ట్. అంటే అన్ని సంస్కృతుల్లో ఒకే రకంగా ఉంటుంది డెవలప్మెంట్ అనేది అని ఇస్తున్నాడు. కదా, చైల్డ్హుడ్ అనేది ఒకే రకంగా ఉంటుంది అన్ని కల్చర్లో కాదు. రకరకాల కల్చర్స్ ఉంటాయి, ఎకనామిక్ కల్చర్స్ కానీ సోషల్ కల్చర్స్ కానీ ఉంటాయి. సో పిల్లల యొక్క బ్యాక్డ్రాప్ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ పెరిగిన సంస్కృతులను ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క భిన్న రూపాల లోపల ఉంటుంది. శిశువు యొక్క చైల్డ్హుడ్ అనేది మనం తీసుకున్నట్టయితే ఆర్థిక, సామాజిక, తర్వాత అనేక మామూలుగా ఫ్యాక్టర్స్ అనేటివి డిఫరెంట్గా వాళ్ళ పిల్లల యొక్క వికాసంలో ఇప్పుడు తేడాలు ఉంటాయి అనేది మనందరికీ తెలిసిందే. సో దీన్ని బట్టి యూనివర్సల్లీ ద సేమ్ అని అంటున్నాడు. చైల్డ్హుడ్ ఉండదు. బాల్యాలు, విభిన్న బాల్యాలు అనేటివి చైల్డ్హుడ్ లోపల బాల్యాలు అనేటివి అన్ని రకాలుగా యూనివర్సల్గా ఒకే రకంగా అనేది అందరి బాల్యాలు ఒకే విధంగా ఉండవు కదా. మామూలుగా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు, పావర్టీ రిడన్ బ్యాక్డ్రాప్ ఉన్న వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. సో చైల్డ్హుడ్ అనేది అందరికీ ఒకే రకంగా కాదు. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది యూనివర్సల్లీ ద సేమ్ అక్రాస్ ద డిఫరెంట్ కల్చరల్ కాంటెక్స్ట్. సో ఫస్ట్ అనేది కాదు. ఇక నెక్స్ట్ 3, 4 చూద్దాం ఒకసారి. ద చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఈవిల్ అండ్ హ్యావ్ టు బి సివిలైజ్డ్. పిల్లలు పుట్టుకతోటే ఈవిల్గా, చెడ్డగా పుడతారు, వాళ్ళను బాగు చేసుకోవాలి, టు బి సివిలైజ్డ్ అన్నారు. ఇది రాంగ్. ద చిల్డ్రన్ బిగాన్ విత్ ద నథింగ్ ఎట్ ఆల్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ షేప్డ్ ఎంటైర్లీ బై ద ఎన్విరాన్మెంట్. అంటే పూర్తి పరిసరాల ద్వారానే వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది షేప్ అవుతుంది అంటున్నాడు. కాదు, అవును కాదు. అంటే మనకు తెలిసింది జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక మిగిలిపోయింది ఏంటంటే ఇది సెకండ్ వన్, ఏ సోషల్ కన్స్ట్రక్షన్ అకార్డింగ్ టు కాంటెంపరీ సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్. అంటే సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం ప్రకారం ఏంటి అంటే ఒక సోషల్, సాంఘికంగా నిర్మితం అవుతుంది బాల్యం అనేది ఇక్కడ ఇవ్వబడ్డది. సో ఇక్కడ సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే దయచేసి మనకు అందుకే సిద్ధాంతాలు అనేటివి చాలా ముఖ్యమైనవి. ఇంతకుముందు కూడా అనుకున్నాం 4 to 6 మార్క్స్ స్కోర్ అవుతున్నాయి. డైరెక్ట్గా సిద్ధాంతం మీద వస్తుంది, ఒకటేమో ఇట్లా ఇంటర్ప్లేలు అడుగుతున్నారు, రెండింటికి రిలేటెడ్గా అడుగుతున్నాడు. చూస్తే మనకు డెవలప్మెంట్ అనిపిస్తుంది, కానీ అక్కడ చూస్తేనేమో మనకు ఈ యొక్క వైగాట్స్కి థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, దాని మరొక పేరు సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. సో ఇది సెకండ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం మనం. సో నెక్స్ట్ దయచేసి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరైజ్ ద పీరియడ్ ఆఫ్ మిడిల్ చైల్డ్హుడ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరైజ్ ద పీరియడ్ ఆఫ్ మిడిల్ చైల్డ్హుడ్? ఒకటి, ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అక్కర్ ఎట్ వెరీ ర్యాపిడ్ పేస్.
Second one, ability to think abstractly and use of scientific reasons develops. Third one, children begin to think logic but concretely. Fourth one, learning occurs primarily through sensory and motor activities. సో ఇక్కడ మామూలుగా మిడిల్ చైల్డ్హుడ్ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరైజ్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ మిడిల్ చైల్డ్హుడ్. మిడిల్ చైల్డ్హుడ్ యొక్క లక్షణం ఏంటిది ఇందులో అని చెప్పేసి అడుగుతున్నాడు. దయచేసి ఒకసారి చూసుకోండి, ఆన్సర్ ఏది రైట్ కావచ్చో జస్ట్ యూ థింక్. దీన్ని కాన్సెప్ట్ చేయాలంటే మనకి ఈజియెస్ట్ ఏదైనా ఒక క్లూ తీసుకోవాలి. మనకు ఎట్లా దీన్ని చేయగలుగుతామంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ మిడిల్ చైల్డ్హుడ్. అంటే మిడిల్ చైల్డ్హుడ్ అంటే మనకు చదివేటప్పుడు ఏమనుకున్నామంటే ఇన్ఫాన్సీ ఒకటి చదువుకున్నాం, ఎర్లీ చైల్డ్హుడ్ చదువుకున్నాం, లేట్ చైల్డ్హుడ్ అని చదువుకున్నాం. ఆ మధ్యలో వచ్చేదాన్ని ఒక కోణంలో మనం మిడిల్ చైల్డ్హుడ్గా భావించవచ్చు. తర్వాత ఒకవేళ మిడిల్ చైల్డ్హుడ్ అనుకుంటే ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్ మనందరికి తెలిసిందే. ఆల్మోస్ట్ 2 to 6 or 7 years ఏమంటామంటే ఎర్లీ చైల్డ్హుడ్ అంటాం. లేట్ చైల్డ్హుడ్ ఏమంటారంటే 7 to 11 or 12 years వరకు అనుకుందాం. ఆ మధ్యలో ఉండే పీరియడ్ మనం వీ కెన్ టేక్ యాజ్ ఏ మిడిల్ చైల్డ్హుడ్గా మనం ఒక కోణంలో భావించవచ్చు. అంటే ఏమవుతుంది అందులో ఒకటి మళ్ళీ ఇది ఎక్కడ చూసారా, మళ్ళీ దానికి మనం మిడిల్ చైల్డ్హుడ్ అనే పదామాన్నే ఇచ్చాడు. తర్వాత మనం దేనికి వెళ్ళాలి అంటే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీకి వెళ్ళాల్సి వస్తే ఇది ఈజీగా దాన్ని కనెక్ట్ చేశాడు, లింకప్ చేస్తున్నాడు. రెండింటి లింక్ ఉంది మనకు చాలా. అందుకే ప్రశ్నలు ఎట్లున్నాయంటే 2 టాపిక్స్కి లింకప్ అయినాయి ఇక్కడ. సో దయచేసి మనం పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ కనుక తీసుకున్నట్టయితే ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్టయితే 4 దశలు ఉన్నాయి కదా. ఒకటి సెన్సరీ మోటార్ స్టేజ్, అదేవిధంగా ప్రీ ఆపరేషనల్ స్టేజ్, తర్వాత కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, తర్వాత ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. దానికి పేర్లు కూడా ఒక్కోసారి చేంజ్ చేస్తున్నాడు. సెన్సరీ మోటార్ స్టేజ్ ఉంది, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఉంది, తర్వాత మూడోది కరెక్టే కాంక్రీట్ అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇక్కడ చూడండి, ఇక దాన్ని కనుక పికప్ చేసుకుంటే అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లోపల ఏమొస్తుంది అంటే పిల్లలు ఏం చేస్తారంటే మామూలుగా కాంక్రీట్గా ఉన్న వాటిని మాత్రమే అవగాహన చేసుకుంటారు, అవును కదా. మూర్తంగా ఉన్న విషయాలను మాత్రమే అవగాహన చేసుకుంటారు. కొంచెం లాజికల్గా థింక్ చేయాలి ఇక్కడ క్వశ్చన్ అనేది. ఓకే, సో ఇక్కడ ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అక్కర్స్ ఎట్ వెరీ ర్యాపిడ్ పేస్ అన్నాడు మిడిల్ చైల్డ్హుడ్లో. అంటే మనందరికీ తెలిసిందే 2 కాంబినేషన్ ఇంతకుముందు కూడా మనం బిట్లో చూసాం. ఇన్ఫాన్సీలో చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, ఎర్లీ చైల్డ్హుడ్లో కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది, మిడిల్ చైల్డ్హుడ్లో కాదు, అవునా కాదు. దాని కనుక అట్లా లాజిక్గా తీసుకుంటే ఈ ఫస్ట్ది కాదు. ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ అన్నాడు. అంటే అమూర్త చింతన అబ్స్ట్రాక్ట్గా థింకింగ్ అనేది అంటున్నాడు. ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ అని ఇక్కడ ఇచ్చి అండ్ యూజ్ ఏ సైంటిఫిక్ రీజనింగ్ ఆఫ్ డెవలప్స్ అంటున్నాడు. ఎక్కడ వస్తుంది ఇది మనందరికీ తెలిసిందే 4 దశల్లో సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, తర్వాత ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎక్కడ వస్తుందంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో వస్తుంది, అవునా కాదా. సో ఇక్కడ మిడిల్ చైల్డ్హుడ్ అంటే ఏమనుకుంటున్నాం, బిట్వీన్లో ఉంటుంది. ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్ ఎక్కడ ఉంటుంది అంటే 2 to 7 years, ఇది 7 to 11 years. అందులో ఆ మధ్యలో కనుక పికప్ చేసుకుంటే అక్కడ ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది మనకు ఉండదు. చిల్డ్రన్ బిగాన్ టు థింక్ లాజికల్లీ బట్ కాంక్రీట్లీ అన్నాడు. ఇక్కడ మనకు కీ ఏం దొరుకుతుందంటే ఒక క్యూ దొరుకుతుంది. కాంక్రీట్లీ, థింక్ కాంక్రీట్లీ అంటే మనకు మూర్తంగా మాత్రమే ఆలోచిస్తారు అనేది ఇక్కడ ఇస్తున్నాడు. అంటే 3 పిల్లల్ని ఉదాహరణగా ఇక్కడ ఇస్తున్నాం. మన కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్లో మనకేం చేస్తారంటే 3 ఎదురుగా ఉన్న పిల్లల్ని నిలబెట్టేసి ఇట్లా వాళ్ళ దానిలో రాజు, రవి, రాము అనుకుంటే ఇట్లా వాళ్ళు చూస్తారు. చూపెట్టి అందరికంటే ఎవరు ఎత్తు ఎక్కువ అంటే చూసి చెప్తారు, ఎవరు ఎక్కువ తక్కువ ఎత్తున్నారు అంటే చూసి చెప్తారు. కానీ
ఒక పేరు చెప్పి రాము కంటే రాజు ఎత్తు ఎక్కువ, రాజు కంటే రవి ఎత్తు ఎక్కువ, కాబట్టి వీళ్ళందరికంటే ఎత్తు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు అంటే అబ్స్ట్రాక్ట్గా చెప్పలేరు అన్నట్టు. సో ఇక్కడ కీ మనకు దొరుకుతుంది. బిగాన్ టు థింక్ లాజికల్లీ బట్ కాంక్రీట్లీ అంటున్నాడు. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అది మనకు. సో కాబట్టి ఇక్కడ థర్డ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. లెర్నింగ్ అకర్స్ ప్రైమర్లీ త్రూ ద సెన్సరీ అండ్ మోటార్ యాక్టివిటీస్. ఇది ఎక్కడ సెన్సరీ మోటార్ స్టేజ్, కాబట్టి ఇది కాదు, మిడిల్ చైల్డ్హుడ్ కాదు. అదేంటంటే మనకు 0 to 2 yearsకి సంబంధించింది కాబట్టి ఆన్సర్. సో థర్డ్ ఆన్సర్ ఇస్ ద దయచేసి రైట్ ఆన్సర్. ఇట్లా మనం కొంచెం తప్పనిసరిగా ఇంతకుముందు కూడా అనుకున్నాం, ఎక్కడికి వెళ్ళినా బిట్ మనకు కాంబినేషన్లో కూడా మనకు బిట్ తప్పనిసరిగా ఫ్రేమ్ అవుతుంది. ఇక్కడ మిడిల్ చైల్డ్హుడ్ యొక్క క్యారెక్టర్ ఏంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం మనం. So there are individual variations in the rate of motor development, yet the sequence of motor development is from dash to dash. అంటే there are individual variations or individual differences, వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇన్ ద రేట్ ఆఫ్ మోటార్ డెవలప్మెంట్ అంటే కదలిక, మోటార్ అంటే కదలిక. మోటార్ డెవలప్మెంట్లో ఏదైతే మనం కదులుతాదో, ఇప్పుడు చెయ్యి తీసుకుందాం, చెయ్యి కదలడం అనేది అనుకున్నాము, ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. హ్యాండ్ మూవింగ్ ఏదైనా పట్టుకోవడానికి ఫస్ట్ మనం కదులుతాం కదా, ఎట్లా అవుతుంది. ఎట్ ద సీక్వెన్స్ ఆఫ్ మోటార్ డెవలప్మెంట్ ఈజ్ ఫ్రమ్ టు అంటున్నాడు. చూడండి, కీ ఇక్కడ తీసుకోవాలి, మోటార్ డెవలప్మెంట్ అంటున్నాడు. కాషస్, జాగ్రత్తగా, ఓన్లీ డెవలప్మెంట్ అని మాట్లాడతలేడు, సీక్వెన్స్ ఆఫ్ మోటార్ డెవలప్మెంట్ అని అంటున్నాడు. ఈజ్ ఫ్రమ్ డాష్ టు డాష్. ఒకటి సిఫాలోకార్డల్ టు ప్రాక్సిమల్ డిస్టల్, రెండవది ప్రాక్సిమల్ డిస్టల్ టు సిఫాలోకార్డల్, మూడవది గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ టు ఫైన్ మోటార్ డెవలప్మెంట్, నాలుగవది ఫైన్ మోటార్ డెవలప్మెంట్ టు గ్రాస్ మోటార్ డెవలప్మెంట్. దయచేసి ఆలోచించండి, ఎందుకంటే ఇది మోటార్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ కీ పదాన్ని తీసుకోవాలి, ఎక్కడ ఏం అడుగుతున్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, లేకుంటే మిస్ అయిపోతాం మనం, ఆన్సర్కు తప్పుగా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఓకే, ఒకసారి దయచేసి ఆలోచించండి లేపట. ఎందుకంటే క్వశ్చన్ అనేది మనం 1-2 సార్లు చదువుకోవాలి. ఆన్సర్కు వెళ్ళే ముందు క్వశ్చన్ మీ అందరికీ తెలిసిందే, దయచేసి తప్పనిసరిగా 1-2 సార్లు తప్పనిసరిగా చదువుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అడుగుతున్నాడు, దేన్ని అడుగుతున్నాడు, లేకపోతే మనం ఫాస్ట్గా స్కిప్ అయిపోయే ప్రమాదాలు ఉంటాయి కదా. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూడండి, దెర్ ఆర్ ఇండివిజువల్ వేరియేషన్స్ అంటే వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇన్ ద రేట్ ఆఫ్ మోటార్ డెవలప్మెంట్ అంటే మోటార్ అంటే కదలిక, మోటార్ కదలిక లోపల. ఎట్ ద సీక్వెన్స్ ఆఫ్ మోటార్ డెవలప్మెంట్ ఈజ్ ఫ్రమ్. మోటార్ డెవలప్మెంట్ ఎగ్జాంపుల్ ఈజీయెస్ట్ ఏమనుకోండి, చేయదని పట్టుకుంటానన్నాడు పిల్లవాడు, ఒక బాబు ఒక బంతిని పట్టుకుంటున్నాడు, ఒక వస్తువుని ఇస్తే పట్టుకుంటున్నాడు అని అనుకుంటాం కదా. ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నది, ఈ సెఫాలోకార్డల్ ప్రాక్సిమల్ ప్రాక్సిమల్ డిస్టల్ అనేది మోటార్ డెవలప్మెంట్కి సంబంధం లేదు. ఇది దయచేసి అదొకటి మనం కొంచెం ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళాల్సి వస్తుంది. మనం లేకుంటే ఏమైతే సెఫాలోకార్డల్ టు ప్రాక్సిమల్ డిస్టల్ అంటాం, అంటే శిరోపాదాభిముఖం అంటాం డెవలప్మెంట్ అనేది, టక్కన వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ కీ ఇచ్చింది ఏంటంటే ఏమడుగుతున్నాడు, సీక్వెన్స్ ఆఫ్ కాషియస్గా ఉండాలి, మోటార్ డెవలప్మెంట్ అంటున్నాడు కదా. మోటార్ డెవలప్మెంట్ ఎటు వస్తుంది. సో మోటార్ డెవలప్మెంట్ కాబట్టి ఇక్కడ తల నుంచి వెళ్ళి పాదాభిముఖం అనేది ఇక్కడ దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాక్సిమల్ డిస్టల్ టు సెఫాలోకార్డల్ అనేది కానే కాదు. ఇది గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ టు ఫైన్ మోటార్. గ్రాస్ మోటార్ అంటే మనకు అనుకున్నాం కదా, ఈ చేతికి ఏదైతే ఉంటుందో చేయికి సంబంధించిన కండ అంటాం. కండ మొదలు ఇట్లా చేయి ఎత్తాడు కదా, అంటే చేయి ఎక్కడి నుంచి మొదలుతుంది, హ్యాండ్ ఉంటుంది, హ్యాండ్ లోపల ఉన్న ఈ యొక్క దీనికి వెళ్ళి మెల్లగా మణికట్టు రిస్ట్కి వెళ్తాం. రిస్ట్కి వెళ్ళి వేలు ఏదైనా ఒక చిన్న పెన్ పట్టుకోవాలి, పెన్ రాయడానికి పట్టుకోవాలి. ఈ యొక్క రాయడానికి చేతి వేళ్ళకున్న వాటిని ఏమంటాం, ఫైనర్ మజిల్స్ అంటాం కదా, ఫైనర్ మోటార్ డెవలప్మెంట్ అంటారు. ఒక చేయి పైకి ఎత్తడం కానీ చేతికి చెప్పిన ఇది కానీ ఏమంటామంటే రిస్ట్ కానీ ఇంకా పైన ఉన్న భుజం అంటాం కదా, అది ఏమంటారంటే గ్రాస్ మోటార్స్. అంటే ఎట్లా సీక్వెన్స్ వస్తుందంటే గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ టు ఫైన్ మోటార్ డెవలప్మెంట్. సో ఇది కరెక్ట్ థర్డ్ ఆన్సర్. ఫైన్ మోటార్ కాదు, చేతి వేళ్ళని ఇట్లా చిన్నపిల్లవాడు చేతి వేళ్ళని కాదు కదా, పట్టుకోవడానికి డైరెక్ట్ రాదు, మొదలు పట్టుకోలేడు, చేతితోటి ఇట్లా దగ్గర దాకా తీసుకుంటాడు, ఇట్లా పట్టుకోరాదు డెవలప్మెంట్. కాకపోతే ఏదైనా ఇస్తే ఇట్లా పడిపోతుంది, పట్టుకొని కూడా పట్టుకోలేడు. మనం ఎర్లీ చైల్డ్లో పిల్లవాడికి ఏదైనా ఇచ్చినప్పుడు మనం దాన్ని సులభంగా గమనించి పట్టుకుందన్న ప్రయత్నం చేస్తాడు, పట్టుకోలేడు. అంటే కదలిక ఏ స్టార్ట్ అయింది అంటే
గ్రాస్ మోటార్ మొదలవుతుంది, తర్వాత నెక్స్ట్ క్రమక్రమంగా వికాసం అవుతుంది, చేతి వేళ్ళ కండరాలు కూడా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఫైన్ మోటరే మొదలు అంటున్నాడు, చేతి వేళ్ళదే మొదలు అంటున్నాడు కాదే. కాబట్టి ఇక్కడ ఏంటంటే థర్డ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటి అంటే గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ టు ఫైన్ మోటార్ డెవలప్మెంట్. ఓకే, సో నెక్స్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. సో ద పీరియడ్ ఇనిషియేట్స్ ద ట్రాన్సిషన్ టు అడల్టీస్. అంటే జనరల్గా అడల్ట్హుడ్ అనేది ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం కదా. విచ్ వన్ ఈజ్ ట్రాన్సిషన్ అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? ద పీరియడ్ దట్ ఇనిషియేట్స్ ద ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్. అడల్ట్హుడ్ కావడానికి మామూలుగా ఏ దశ అనేది, ఏ పీరియడ్ అనేది ఇనిషియేట్ మొదలవుతుంది ఎక్కడ అని అంటున్నాడు. వన్ ఈజ్ అడోలసెన్స్, రెండవది మిడిల్ చైల్డ్హుడ్, మూడవది ప్రీ ఆపరేషనల్ పీరియడ్, నాలుగవది ఎండ్ చైల్డ్హుడ్. ఎక్కడ ఇనిషియేట్ కాబడుతుంది అడల్ట్హుడ్కు అనేది మామూలుగా చెప్తారు. ఒకసారి దయచేసి చూడండి. ద పీరియడ్ దట్ ఇనిషియేట్స్ ద ట్రాన్సిషన్ టు అడల్టీస్. సో దయచేసి ఏదో ఆలోచించండి. సో ఇక్కడ మనందరికీ తెలిసిందే, జనరల్గా తీసుకున్నట్టయితే మనం వికాసాన్ని ఒకటి ఇన్ఫాన్సీ ఒకటి అనుకున్నాం, ఎర్లీ చైల్డ్హుడ్ ఒకటి అనుకున్నాం, లేట్ చైల్డ్హుడ్ ఒకటి అనుకున్నాం, అడోలసెన్స్ అనుకున్నాం, తర్వాత అడల్ట్హుడ్ వస్తుంది, అవునా కదా? అడల్ట్హుడ్ అనేది వస్తుంది. ఈ అడల్ట్హుడ్ కావడానికి ఎక్కడ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది అంటే మిడిల్ చైల్డ్హుడా? కాదు. ప్రీ ఆపరేషనల్ పీరియడా? కాదు. ఎండ్ ఆఫ్ చైల్డ్హుడా? కాదు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మామూలుగా ఈ యొక్క అడోలసెన్స్ ఏదైతే ఉంటుందో అడోలసెన్కే ట్రాన్సిషన్ పీరియడ్ అని కూడా పేరు. సో దయచేసి ఇది డైరెక్ట్ ఆన్సర్ ఆల్మోస్ట్ మనకు తెలుసుకుంటే దీన్ని ఏమంటారంటే ట్రాన్సిషన్ అంటున్నాడు. ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్. ఈ పదం ట్రాన్సిషన్. ఏది ట్రాన్సిషన్కు ఏది సహాయపడుతుంది? టు అడల్ట్హుడ్. అంటే డైరెక్ట్ ఆన్సర్ మనకేం చెప్పొచ్చు అంటే అడల్సెన్సే. అందుకంటే అక్కడ ప్యూబర్టీ ఉంటుంది, లేట్ చైల్డ్హుడ్ ఉంది, లేట్ అడోలసెన్స్, ఎర్లీ అడోలసెన్స్, తర్వాత లేట్ అడోలసెన్స్ ఉంటుంది. ఆ మూడు దశలను దాటుకుంటూ ఇక్కడ ట్రాన్సిషన్ అడల్ట్హుడ్ అవుతుంది. ఎక్కడ అంటే ప్యూబర్టీ పీరియడ్ ఒక రకంగా చెప్పాలంటే మనం దాన్ని ద పీరియడ్ ఆఫ్ ఇనిషియేషన్గా ఎటు అడల్ట్హుడ్కు ఇనిషియేషన్గా తీసుకోవచ్చు. ఇది అడోలసెన్స్లో భాగమే. ఏది ప్యూబర్టీ అంటారు, యవ్వనారంభ దశ అని కూడా పేర్కొంటారు. అదేవిధంగా దీనిలో ఎర్లీ అడోలసెన్స్ అంటాం, తర్వాత లేట్ అడోలసెన్స్ అంటాం. పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ, తర్వాత తీసుకున్నట్టయితే మనకు అడల్ట్హుడ్ అనేది వస్తుంది. సో దీనికి రైట్ ఆన్సర్ డైరెక్ట్గానే అడోలసెన్స్. ఇక్కడ మిడిల్ చైల్డ్హుడ్ కాదు, తర్వాత ప్రీ ఆపరేషనల్ పీరియడ్ కాదు, ఎర్లీ చైల్డ్హుడ్ కూడా కాదు. ఎందుకు? ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్ అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్తాను. సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఐడెంటిఫై ద బ్రాడ్ డొమైన్ ఆఫ్ ద డెవలప్మెంట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఐడెంటిఫైస్ ద బ్రాడ్ డొమైన్ ఆఫ్ డెవలప్మెంట్? వికాసం లోపల ప్రధాన విభాగాలు ఏంటి? ఇప్పుడు మనం పిల్లల లోపల ఏమంటామంటే కరెక్ట్లీ ఐడెంటిఫై ద బ్రాడ్ డొమైన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసం అంటాం. లేదా వికాసంలో మామూలుగా డొమైన్స్ ఏమేమి ఉన్నాయి, ప్రధాన విభాగాలు ఏంటి డొమైన్స్లో అని ఇస్తున్నాడు. దయచేసి ఒకసారి చూద్దాం. ఒకటి ఫిజికల్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్, రెండవది కాగ్నిటివ్ డెవలప్మెంట్, మూడవది సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. సెకండ్ ఆన్సర్ ఎమోషనల్ డెవలప్మెంట్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్. మూడవది ఫిజికల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్పిరిచువల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్. నాలుగవది సోషల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ అండ్ సెల్ఫ్ అంటున్నాడు. సో దయచేసి ఈ విధంగా బ్రాడ్ డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఏమేమి వస్తాయి అంటున్నాడు, ఐడెంటిఫై చేయమంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఐడెంటిఫైస్ ద బ్రాడ్ డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్? దయచేసి ఆలోచించండి ఏది కరెక్ట్ ఆన్సర్. సో దయచేసి ఒకటి రెండు సార్లు మనకు చెక్ చేసుకోండి ఆన్సర్స్ను కూడా, కరెక్ట్ ఆన్సర్ పెట్టుకోండి.
సో ఈ విధంగా మనం దీన్ని కాన్సెప్ట్ చేయాలంటే చాలా ఈజీ, మనందరికీ తెలిసిందే. డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. మల్టీ డైమెన్షనల్ అంటే లేదా మల్టీ డైమెన్షనల్ అనొచ్చు, మల్టీ డొమైన్స్ అనొచ్చు, అంటే దాన్నే రకరకాలగా మన క్వశ్చన్ ఫామ్ని చేంజ్ చేస్తున్నాడు. మల్టీ డైమెన్షనల్ లేదా మల్టీ డొమైన్, సమగ్ర వికాసం అనుకున్నాం. వికాసం తీసుకున్నట్టయితే ఒక విజయార్ లాగా చూడాలని అనుకున్నాం. అందులో ఏమేమి వస్తాయి మన అందరికీ తెలిసిందే. ఫిజికల్ డెవలప్మెంట్ వస్తుంది, అదేవిధంగా తీసుకున్నట్టయితే కాగ్నిటివ్ డెవలప్మెంట్ వస్తుంది, సోషల్ డెవలప్మెంట్ వస్తుంది, ఎమోషనల్ డెవలప్మెంట్ వస్తుంది, మోరల్ డెవలప్మెంట్ వస్తుంది. మనకు జనరల్గా మనకు సీక్వెన్షియల్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే. సో ఇక్కడ ఈ ప్రధానమైన ఎక్కడ ఉన్నాయి, ఇందులో పికప్ చేసుకోవచ్చో చూద్దాం. ఒకవేళ కింద చూస్తున్నట్టయితే చూడండి, ఫస్ట్ దానిలో చూద్దాం. ఫిజికల్ ఉంది, కాగ్నిటివ్ ఉంది, సోషల్ అండ్ ఎమోషనల్, ఇందులో 4 ఉన్నాయి. రెండోది చూద్దాం, ఎమోషనల్ ఉంది, ఇంటెలెక్చువల్ ఉంది, స్పిరిచువల్ ఉంది, కానీ ఫిజికల్ డెవలప్మెంట్ లేదు, సోషల్ డెవలప్మెంట్ లేదు. మూడోది చూడండి, ఫిజికల్ ఉంది, పర్సనాలిటీ ఉంది, స్పిరిచువల్ ఉంది అండ్ ఎమోషనల్ ఉంది కదా, ఇందులో మిస్ అయింది. సోషల్ డెవలప్మెంట్ లేదు, తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్ లేదు. ఫోర్త్ వన్లో సోషల్ ఉంది, ఫిజికల్ ఉంది, పర్సనాలిటీ ఉంది. కాకపోతే ఇందులో మిగిలిన మిస్ అయినవి ఏంటంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ లేదు, అదేవిధంగా ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా లేదు. కానీ 4 ఉన్నాయి. ఏది ఉంది చూడండి, ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏదవుతుందంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇందులో ఎందుకు కావు ఇవి అంటే ఇందులో మిస్ అయినాయి. ఫస్ట్ దానిలో తీసుకుంటే ఫిజికల్ డెవలప్మెంట్ లేదు, కాగ్నిటివ్ లేదు. సెకండ్ దానిలో ఫిజికల్ ఉంది, కాగ్నిటివ్ లేదు, తర్వాత సోషల్ కూడా లేదు. మరి 4వ దానిలో సోషల్ ఉంది, ఫిజికల్ ఉంది, కాగ్నిటివ్ లేదు, అదే రకంగా తీసుకున్నట్టయితే ఎమోషనల్ కూడా లేదు. ఈ 4 ఉన్నాయి ఏంటి అంటే ఫస్ట్ వన్. అందువల్ల మనకు ఈ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్ అండ్ ఎమోషనల్. సో నెక్స్ట్ బిట్కు వెళ్దాం మనం. సో చూడండి, టు అండర్స్టాండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. టు అండర్స్టాండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయని దాన్ని అవగాహన చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం అంటున్నాడు. సో ఆన్సర్స్ ఏవో చూడండి, దయచేసి క్వశ్చన్ 1-2 సార్లు చదువుకోవాలి తప్పనిసరిగా. టు అండర్స్టాండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్. టు అండర్స్టాండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే దాన్ని అవగాహన చేసుకోవడానికి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని అంటున్నాడు. టు అండర్స్టాండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఆన్సర్స్ ఏవో చూద్దాం. ఒకటి, టు లుక్ ఎట్ ద ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ దట్ గివ్స్ ఈచ్ పర్సన్ ఏ స్పెషల్ స్టార్ట్ ఇన్ లైఫ్. సెకండ్ వన్, టు లుక్ ఎట్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ఇండివిజువల్స్. మూడవది, టు కన్సిడర్ మ్యాచురేషన్ ఆఫ్ ద బాడీ అండ్ బ్రెయిన్. ఫోర్త్ వన్, టు కన్సిడర్ బోత్ ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ as well as environmental factors and their interplay. సో దయచేసి దీనికి ఆన్సర్ ఏదో ఒకసారి ఆలోచించండి, మీకు ఈజీ. ఆల్రెడీ ఇన్ని క్వశ్చన్ చేసుకుంటూ వస్తున్నాం, క్వశ్చన్ తింపాడు అంతే, జస్ట్ చేంజ్ చేస్తున్నాడు ప్యాటర్న్. ఆల్మోస్ట్ మనకు ఆన్సర్ పికప్ అయిపోయింది, కొంచెం ఆన్సర్లో జస్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం లోపల స్టేట్మెంట్స్లో మార్పు అనేది దాన్ని గమనిస్తున్నారు. సో ఆన్సర్ ఏదో దయచేసి ఒకసారి ఆలోచించి మీరు ఆన్సర్ను పెట్టేసుకోండి. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, టు అండర్స్టాండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. టు లుక్ ఎట్ ద ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ దట్ గివ్స్ ఈచ్ పర్సన్ ఈజ్ స్పెషల్ స్టార్ట్ ఇన్ టు లైఫ్. మనందరికీ తెలిసిందే ఇండివిజువల్ డిఫరెన్సెస్కు కారణం ఏంటంటే సింపుల్, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. 2 కారణం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏమంటున్నాడు, ఓన్లీ ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ అంటున్నాడు. ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ అంటే ఓన్లీ హెరిడిటీ అని కదా, వైయక్తిక భేదాలకు ఒక హెరిడిటీ ఒకటే కారణమా? కాదు. రెండవది, టు లుక్ ఎట్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద ఇండివిజువల్స్. ఇక్కడ మామూలుగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒకటే ఇచ్చాడు దీనిలో, అది కూడా కాదు. టు కన్సిడర్ మ్యాచురేషన్ ఆఫ్ ద బాడీ అండ్ బ్రెయిన్. సో మ్యాచురేషన్ ఆఫ్ ద బాడీ అండ్ బ్రెయిన్ ఇది కూడా ఒకటే కాదు, అది ఒక పార్ట్ ఆఫ్ కోర్స్. టు కన్సిడర్ బోత్ ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ దేర్ ఇంటర్ప్లే. 2 ఇంపార్టెంట్, రెండింటిని కన్సిడర్ చేయాలి.
ఒకటి ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ అంటే హెరిడిటీ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్. సో అందువల్ల ఇది మనందరికి తెలిసిందే. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ దాంట్లో క్వశ్చన్ కాన్షియస్గా చదువుకోవాలి. మనం కాన్షియస్గా చదివి అర్థం చేసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. చూడండి మళ్ళీ ఒకసారి దయచేసి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. One is individual develop at different rates. Second one is development is relatively orderly. Development takes place gradually over a period of time. Fourth one, exact course and nature of the development is determined at the time of birth itself. దయచేసి చూడండి, ఇవి 4 ఆన్సర్స్ ఇచ్చారు. క్వశ్చన్ ఏందో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. నాట్ అండర్లైన్ కూడా వేశాడు. నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో చెక్ చేసుకోండి. ఒకసారి ఆన్సర్ పెట్టుకోండి, ఏదో ఫైండ్ అవుట్ చేయండి. సో మళ్ళీ చూస్తున్నాం ఆన్సర్కి వస్తున్నాం చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఇందులో వికాస సూత్రం కానిది ఇది కదా. నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. ఒకటి ఇండివిజువల్స్ డెవలప్ ఎట్ డిఫరెంట్ రేట్స్. అది సో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది మనం ఇదివరకు దాకా చూస్తున్నాం. సారీ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఫస్ట్ ఆన్సర్ అనేది కాదు. అంటే ఇది అంటే మనం ఏంటంటే ఇది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది ఇండివిజువల్ డెవలప్స్ ఇస్ ద డిఫరెంట్ రేట్ అనేది ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే నాట్ అనేది కాదు కాబట్టి ఇది నాట్ కాదు కదా. డెవలప్మెంట్ రేట్ రిలేటివ్లీ ఆర్డర్లీ, ఒక క్రమం ఉంటుంది, ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. వికాసం అనేది ఆర్డర్లీ. అంటే నాట్ అంటే ఇది వికాస సూత్రమే కాబట్టి వికాస సూత్రం కానిది కాదు ఇది. డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ గ్రాడ్యువల్లీ ఓ పీరియడ్ ఆఫ్ టైం. అవును కదా, ఒకసారే వికాసం కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది కూడా మనకు ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంటే కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. 4వది ఏంది, ఎగ్జాక్ట్ కోర్స్ అండ్ నేచర్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఈజ్ డిటర్మైన్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్. పుట్టేటప్పుడే నేచర్ ఆఫ్ డెవలప్మెంట్, కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది డిటర్మైన్ అవుతుంది అనేది ఇది ఒక వికాస సూత్రం అయితే కాదు. అవునా కదా. కాబట్టి ఇది ఇందులో ఆన్సర్ ఏంటి అంటే 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కు వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ డినోట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ కరెక్ట్లీ. సో ఇది ఫస్ట్ చాప్టర్కు రిలేటెడ్గా, ఫస్ట్ టాపిక్ రిలేటెడ్గా కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అని అన్నాడు. సో ఆ చాప్టర్కు ఆ టాపిక్ రిలేటెడ్గా ఇచ్చారు. సో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డినోట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ కరెక్ట్లీ. ఈ క్రింద ఇవ్వబడ్డ స్టేట్మెంట్ లోపల కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్కు మరియు అభ్యాసానికి మధ్య గల సంబంధాన్ని తెలిపే స్టేట్మెంట్ ఏంటిది అని ఇస్తున్నాడు. సో ఫస్ట్ ఆన్సర్, డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఆర్ నాట్ రిలేటెడ్. సెకండ్ వన్, లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెవలప్మెంట్. మూడవది, రేట్ ఆఫ్ లెర్నింగ్ ఫార్ ఎక్సీడ్స్ ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్. ఫోర్త్ వన్, డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్డిపెండెంట్. సో దయచేసి ఇవి 4 ఆన్సర్స్ ఇచ్చారు. వీటికి ఏది ఆన్సరు దయచేసి ఒకసారి ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ను చూజ్ చేసుకోండి. ఓకే, చూద్దాం ఆన్సర్ ఏదో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ డినోట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ కరెక్ట్లీ. డెవలప్మెంట్కు అదేవిధంగా లెర్నింగ్కు, అభ్యసనానికి వికాసానికి సంబంధాన్ని తెలిపే కరెక్ట్ స్టేట్మెంట్ ఇది అంటున్నాడు. డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఆర్ నాట్ రిలేటెడ్, వాటికి సంబంధమే లేదంటున్నాడు. కాబట్టి ఫస్ట్ వన్ అనేది
కరెక్ట్ కాదు. లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ అనేది లెర్నింగ్ లేకుండానే జరుగుతూ అంటున్నాడు. అంటే మనం సూత్రం తీసుకున్నాం, డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ ఇంటూ మ్యాచ్యూరిటీ అని మనం ఒక సూత్రాన్ని కూడా తీసుకున్నాం. దయచేసి మీ అందరికీ తెలిసిందే. అంటే వికాసం ఈజ్ ఈక్వల్ టు అభ్యసనం ఇంటూ పరిపక్వత. ఈ రెండు చాలా. లెర్నింగ్ లీడ్స్ టు డెవలప్మెంట్. లెర్నింగ్ అనేది దేనికి దారితీస్తుంది అంటే వికాసానికి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భాష నేర్చుకుంటాం, అదే భాషా వికాసానికి దారితీస్తుంది. కాగ్నిటివ్ డెవలప్మెంట్, సంజ్ఞానాత్మక వికాసం అన్నాం. అందులో ఇప్పుడు ఏమేమి వస్తాయి అనుకున్నాం? భాషా వికాసం వస్తుంది, ప్రజ్ఞా వికాసం వస్తుంది. ప్రజ్ఞ అనేది ఉంటుంది, కానీ ఎప్పుడైతే ప్రజ్ఞా వికాసానికి పరిసరాలు సహాయపడతాయి, నేర్చుకుంటేనే. సంగీతం అనేది నేర్చుకుంటేనే వస్తుంది, అవునా కదా? సో లెర్నింగ్ అనేది తప్పనిసరిగా మనకి ఏమొస్తుంది అంటే డెవలప్మెంట్కి దారితీస్తుంది. సో లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే వికాసం లేకుండానే అభ్యసనం జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ. లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటున్నాడు. అంటే అట్లేం కాదు, మన కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరగాలి, సంజ్ఞానాత్మక వికాసం అనేది జరిగినప్పుడే మామూలు ఏమంటే లెర్నింగ్ జరుగుతుంది. ఉదాహరణగా మనం అనుకున్నాం ఆల్జిబ్రా ఎప్పుడు చెప్తే పిల్లవాడికి వస్తుంది అనుకున్నాం అంటే అదేంటి అంటే మామూలుగా ఫార్ములా ఆపరేషన్ స్టేజ్, అది అమూర్త భావనలు కాబట్టి తప్పనిసరిగా అది ఎప్పుడు జరుగుతుంది అంటే మామూలుగా ఫార్ములా ఆపరేషన్ స్టేజ్ 12 years ఎబోవ్ లోపలనే జరుగుతుంది, అవునా కదా? అక్కడ మామూలుగా ఆ యొక్క మ్యాథమెటిక్స్ లెర్నింగ్ అనేది డెవలప్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మామూలుగా సంజ్ఞానాత్మక వికాసాన్ని బట్టే అభ్యసనం అనేది జరుగుతుంది. భాషా వికాసం కానీ సాంఘిక వికాసం కానీ, అవునా కదా? నేర్చుకుంటేనే వస్తుంది తప్పనిసరి. డెవలప్మెంట్ అనేది నేర్చుకోవాలి. సాంఘిక వికాసం అంటుంది అంటే జనరల్గా చెప్తుంటాం ఎలా మెదులుకోవాలి, ఏం చేయాలి అనేది పెద్దల ద్వారా నేర్చుకుంటాం, చూసి నేర్చుకుంటాం రకరకాలుగా. కానీ వితౌట్ లెర్నింగ్ నో డెవలప్మెంట్. ఇక్కడ కానీ ఏమంటున్నాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసనం జరగకుండా వికాసం జరుగుతుంది అంటున్నాడు. ఇది తప్పనిసరి. రేట్ ఆఫ్ లెర్నింగ్ ఫార్ ఎక్సీడ్స్ దెన్ ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే వికాస వేగం కంటే అభ్యసన వేగం చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. కాదు, వికాసం అనేది అభ్యసనంతో మనకు మామూలుగా రేట్ ఆఫ్ డెవలప్మెంట్ విచ్ ఈజ్ ఇట్ కోరిలేటెడ్ టు రేట్ ఆఫ్ లెర్నింగ్గా ఉంటుంది. సో ఇది కూడా కాదు. ఇక లాస్ట్ వన్ ఏమంటున్నా అంటే డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్. సో వికాసం అభ్యసనం అనేవి రెండు ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్స్ సంబంధం అనేది ఉన్నది. అదేవిధంగా ఇంటర్ డిపెండెంట్, ఒకదాని మీద ఒకటి కూడా ఆధారపడుతుంది అని చెప్తున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫోర్త్ వన్ అనేది చాలా అంటే అప్రోప్రియేట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. అంటే వికాసం అనేది అభ్యసనానికి రెండు ఇంటర్ రిలేటెడ్, రెండు సంబంధం ఉంది ఒకదానికొకటి అంటున్నాడు. భాషా వికాసం నేర్చుకుంటేనే భాషా వికాసం వస్తుంది, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా ఇంటర్ డిపెండెంట్, అదేవిధంగా సంజ్ఞానాత్మక వికాసం ఉంది. సంజ్ఞానాత్మక వికాసం ఉంటేనే నేర్చుకున్నప్పుడు మాత్రమే సాంఘిక వికాసం జరుగుతుంది. ఇంటర్ డిపెండెంట్, ఒకదానికొకటి సహసంబంధం కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఆల్మోస్ట్ ఈ బిట్స్ తోటి మనకు ఈరోజు ఈ యొక్క మనకు ప్రీవియస్ బిట్కి అయితే మనం తీసుకున్నామో అది కంప్లీట్ అయిపోతుంది. సో మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి మీరు మనం కొన్ని దాదాపు 3-4 సీటెడ్ పేపర్స్ తీసుకున్నాం, క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాం. అందులోకి వెళ్ళి బిట్స్ ముఖ్యంగా ఇంతకుముందు అనుకున్నట్టే 3 టాపిక్స్ను కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకటి కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్ ఇస్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్, ఈ బిట్స్ చూసాం. అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఒకటి తీసుకున్నాం, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ 3 టాపిక్స్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అనేది దయచేసి మనకు తెలిసింది. చాలా సులభంగా ఉంటాయి, దయచేసి చదవండి. ఇంకా ప్రీవియస్ నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో కూడా మనం తీసుకుందాం. సో ఈ విధంగా ఒక 2-3 మనకు టాపిక్స్ అయిన తర్వాత ఈ విధంగా ప్రాక్టీస్ బిట్ చేసుకుందాం. లేదా మీ ఇష్టం, మీకు ఎట్లా వస్తే అట్లా తీసుకుంటే ఒక టాపిక్ కాగానే మనం ప్రీవియస్ టెట్ పేపర్ చూడండి ఎట్లా ఇస్తున్నాడో అలా దయచేసి చదువుకొని మీరు కూడా స్వయంగా ప్రాక్టీస్ చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మనందరికీ తెలిసిందే సైకాలజీ పెడగాజీ ఏదైతే మనకు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో 30కి తీసుకోవాలి, 30 తీసేసుకోవాలి మనం. ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఛాలెంజింగ్ ప్లస్ ఈజీగా తీసుకోవచ్చు. సో ఈ యొక్క వీడియో వాచ్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్కు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.